హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇది సంక్రాంతి టైంలో తీసిన వీడియో అండి. యాక్చువల్‌గా కొంచెం వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి డిలే అవుతుంది. అంటే అన్నీ ఎడిట్ చేసుకొని చేయాలి కదా! ఒక్కొక్కటి ఆల్రెడీ పెడుతూ ఉన్నాను. కానీ ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉంది. అదేంటనేది నేను కొంచెం వీడియో మీరు చూస్తూ ఉండండి. ఆ వీడియో చూసిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇది మా ఊర్లో చుట్టిల్లనమాట. మంగారావు, జ్యోతొదినాలిల్లు. ఆల్రెడీ నేను చెప్పాను గదా! మీకు వీడియో మధ్యలో చెప్తాను. పల్లెటూరులో ఇలా స్నానాలకి పొద్దున్నే నీళ్లు కాగుతానే ఉంటాయి. ఎవరైతే స్నానం జేస్తారో వాళ్ళు మళ్ళీ ఆ నీళ్ళనేది ఆ కుండలో ఫిలప్ చేస్తూనే ఉంటారు. వెనక వాళ్ళు స్నానం జేస్తుంటారు. అది ఇంట్లో ఉండే జనాలను బట్టి ఉంటుందనమాట. ఇంటి చుట్టూరు ఇలా కోళ్ళు, నెక్స్ట్ వాళ్ళు పెంచుకునే చిన్న కుక్కలు అలాంటివి గూడా కనిపిస్తాయి ఈ వీడియోలో. ఎంత అందంగా ఉంటుందో ఇల్లు మీరే చూడండి. యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళకి ఇల్లుండేది. బట్ అది ఇంకొక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇది చిన్నిల్లనేది ఇలా కట్టుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ పోలవరం సర్వేలని జరిగిన తర్వాత పోలవరం ముంపు మండలాల్లో మా ఊరు కూడా ఉందనమాట. ఇంకా ఈ ఊరు ఖాళీ చేసి ఎళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ ఇల్లు కట్టుకున్నా సరే సర్వేలనేవి అయిపోయాయి. ఇంకా ఇల్లు కట్టినా అది వదిలేసి ఎళ్ళిపోవాలని ఇంకా ఈ ఇంట్లోనే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారనమాట. ఈ పక్కనున్న చిన్నిల్లేంటంటే, కోళ్ళ కోసం ఒక ఇల్లు. ఇదొక చుట్టిల్లనమాట. ఇందులో చూసారు కదండీ! పైనంతా వీటికి వేయడానికి కోళ్ళు, సజ్జలు, రాగులు ఇలాంటియన్నీ ఉంటాయండి. వాటినే మేతగా వేస్తారు. పందెం పుంజులకైతే అసలు అన్నం అనేది వేయరు. బియ్యం కూడా వేయరనమాట. అంటే వాటి కోసం అనేది ప్రత్యేకంగా దానా అనేదుంటుంది. అవే తీసుకొచ్చేస్తారు. నెక్స్ట్ ఈ ఇల్లు లాస్ట్ టైమ్ నేను స్పెషల్ అన్నాను కదా! ఇంత అందమైన ముగ్గులతో ఉన్న ఈ ఇంటిని నా ఛానల్‌లో అనేది నేను మా ఊర్లో అందమైన పూరిల్లు అని చెప్పేసి నేను వీడియో అప్‌లోడ్ చేశాను. అప్పటికి నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వలేదండి. కానీ చెప్పాలంటే ఈ ఇంటి వీడియో తీసిన తర్వాత నాకొచ్చిన వాచ్ అవర్స్‌కి నా ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఎంతమంది ఈ ఇంటిని ఆదరించారనేది మీరే చూడండి. ఈ ఇల్లొచ్చేసి వీళ్ళది జ్యోతోదినలదని. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఈవిడ ఇంట్లో లేరు. యాక్చువల్‌గా అప్పుడు నేనేం చేశానంటే, "ఇల్లు వీడియో తీస్తాను వదిన. మీ ఇల్లు నాకు చాలా నచ్చింది" అననని చెప్తే, సరే తీయమని చెప్పింది. బట్ నేను తీయడానికి వెళ్ళినప్పుడు తనేదో పని మీద బయటికి వెళ్ళింది. అయితే నెక్స్ట్ టైమ్ ఏం చెప్పిందంటే, "నేను లేనప్పుడు తీశావు. మా ఇంట్లో పూజ గది గూడా తీయలేదు నువ్వు" అననని చెప్పిందనమాట. అయితే సరే పండగ రోజు అన్ని ముగ్గులతో ఇల్లంతా బావుంటుంది కదా! నేనొచ్చి వీడియో తీసుకుంటాను అని చెప్పాను. లాస్ట్ టైమ్ వీడియో అప్‌లోడ్ చేస్తే ఇది 3,00,000 వరకు రీచ్ అయిందండి వీడియో. ఇంకా వీడియో రీచ్ అవుతానే ఉంది. మీరు నా ఛానెల్‌లో చూడొచ్చు. అండ్ ఇగ పొయ్యి దగ్గర చలికాలం కదండీ! అంటే సంక్రాంతి అంటే చలి ఎక్కువగా ఉంటుంది కదా! ఇంక చలి కాగుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. వాళ్ళ అక్క, తమ్ముళ్ళు. నెక్స్ట్ ఇంట్లో చూసారు కదా! ఇంకా పండగ హడావిడైతే ఉందండి. పొద్దున్నే వెళ్ళాను కదా నేను. గిన్నెలన్నీ తోమేసుకొని ఇక్కడ పెట్టింది. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో నేను కనిపించలేదు. ఈ వీడియోలో నేను కనిపిస్తాను అననని చెప్పారనమాట మా వదిన. చూసారు కదా! ఇవన్నీ సెల్ఫ్‌లో గిన్నెలు అండ్ చిన్న బీరువా, ఒక నవారు మంచం, చిన్న టీవీ, ఆ టీవీ మీద 2 బొమ్మలు ఎంత బావుందో చూసారా? ఇంత చిన్నిల్లేంటంటే చెప్పాను కదండీ! వీళ్ళు ఇల్లు ఉన్నదే కొంచెం పాడైపోయింది. తర్వాత కట్టుకోవాలనుకోని ఇలా పక్కన వేసుకున్నారు. వీళ్ళకిద్దరు అమ్మాయిలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఇంకా వీళ్ళిద్దరే ఉంటారు కదా! అందుకనని చెప్పేసి ఇందులోనే హ్యాపీగా ఉంటారనమాట. ఎలా అంటే ఇదిగో చూడండి. ఇది కనుమ రోజని చెప్పాను కదండీ! మొత్తం పందెం కోళ్ళు ఇవన్నీ ఉంటాయి. మా ఊర్లో మంచి హడావిడుంటుంది సంక్రాంతికి. కోడి పందాలు అవన్నీ. పందెం పుంజు వండుకోవడానికి ఇలా కట్ చేసి పెట్టుకున్నారు. నాటుకోడి మాంసం అనమాట. ఇగో చూసారా వీళ్ళ పూజ గది. నన్నడుగుతుంది లాస్ట్ టైము "నువ్వు మా పూజ గదే తీయలేదు" అనంటే "ఇంట్లో పూజ గది ఉందా?" అనని నేనడిగాను. "ఆ! ఎందుకు లేదు నెక్స్ట్ నువ్వు అది గూడా తీయి" అని జెప్పింది. అందుకని వాళ్ళ పూజ గదిని గూడా తీశాను. ఈ వీడియోలో వాళ్ళ మనవరాళ్ళనమాట వీళ్ళు. నేను తీస్తుంటే అటు ఇటు పరుగులు పెడతా ఉన్నారు. నెక్స్ట్ చూసారు కదండీ ఇల్లెంత బావుందో! ఈవిడే అనమాట జ్యోతొదిన. ఈ ఇంటికి ఓనరు. ఇంత అందంగా ఈ ఇల్లు ఉండడానికి ఈవిడే అనమాట. చూసారా లాస్ట్ టైమ్ వీడియోలో నన్ను చాలామంది అడిగారు. "ఇంత అందంగా ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళు అదృష్టవంతులు. ఈ ఇంటిని ఇంత అందంగా ఉంచుతున్నారు. చాలా బావుందని." వీళ్ళదే ఆ ఇల్లనమాట అండి. మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి కూడా చిన్న లైక్ చేయండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇదొక థాంక్‌ఫుల్ వీడియో అనమాట. నేను చాలా వీడియోస్ పెట్టాను. ఆ వీడియోలు
పెద్దగా రీచ్ రాలేదు. కానీ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకనే మా ఊర్లో ఉండే చిన్న చిన్న ఇల్లులు గాని, లేదు అంటే గనక ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో ఉండే పిల్లలు చూసారా ఎంత సరదాగా ఆడుకుంటూ, పాడుకుంటూ తిరుగుతున్నారో. ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. కానీ ఇక్కడ నుంచి చెప్పాను కదండీ! నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు అప్‌లోడ్ చేశాను. మా ఊరనేది ఫ్యూచర్‌లో ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన ఊరు. పోలవరం ముంపు మండలాల్లో ఉన్న ఊరు కాబట్టి ఫ్యూచర్‌లో మా ఊరనేది ఉండదు కాబట్టి, నా ఛానెల్‌లో నేను వీళ్ళ మెమోరీస్ అన్నీ కూడా నా ఛానెల్‌లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ ఇల్లు చూసాక మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ చిన్న లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.